ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశానికైనా సరే మరో దేశంతో దౌత్య సంబంధాలు అత్యవసరం. ఎందుకంటే ప్రపంచంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అలాగే ఏ దేశంతో ఎలాంటి సందర్భంలో అవసరం ఏర్పడుతుందో కూడా తెలియదు. అందువల్లే దౌత్య సంబంధాల కోసం ఆయా దేశాల అధినేతలు విదేశాలలో పర్యటిస్తుంటారు. ఈ జాబితాలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో ఉంటారు. ఇటీవల మోదీ ఫ్రాన్స్ దేశం పర్యటించారు. ఇప్పుడు హిందూ మహాసముద్రంలో అత్యంత కీలకమైన సీషెల్స్ దేశం వెళ్లారు. వాస్తవానికి ఈ దేశం జనాభా చాలా తక్కువ. గట్టిగా చూస్తే 140,000 కూడా ఉండరు. ఈ దేశానికి రాజధాని విక్టోరియా నగరం ఉంటుంది. చైనీస్, ఇండియా, ఆఫ్రికన్, బ్రిటిష్, ఫ్రెంచ్ సంతతికి సంబంధించిన ప్రజలు ఇక్కడ ఎక్కువగా జీవిస్తుంటారు. మెజారిటీ ప్రజలు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తుంటారు. ఇక్కడ 5.4% మంది హిందువులు ఉన్నారు. ఇందులో 4,000 మంది తమిళులు ఉన్నారు. అయితే ఈ సీషెల్స్ దేశానికి నరేంద్ర మోదీ వెళ్ళడానికి ఒక కారణం ఉంది. ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ ఆహ్వానం మేరకు ఆయన సీషెల్స్ వెళ్లారు. ఈ సీషెల్స్ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. అయితే 3 రోజుల పర్యటన అక్కడ ఉంటారు. సీషెల్స్ భారత్ మధ్య ఏకంగా దౌత్య సంబంధాలు ఏర్పడి 50 సంవత్సరాలు అవుతుంది. అందువల్లే నరేంద్ర మోదీ ఈ కీలక పర్యటనకి సాగిస్తున్నారు. అయితే ఈ సీషెల్స్ అధ్యక్షుడితో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు సాగిస్తారు. డిఫెన్స్, ట్రేడ్, బ్లూ ఎకానమీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిలో చర్చలు సాగిస్తారు. హిందూ మహాసముద్రంలో చైనా దూకుడు కొనసాగిస్తున్న నేపథ్యంలో డ్రాగన్ దేశానికి నిలువరించేందుకు సీషెల్ సహకారం భారతదేశానికి ఎంతో అవసరం ఉంది. మరోవైపు భారత్ నిర్వహిస్తున్న విజయ్ మహాసాగర్ గ్లోబల్ సౌత్ లో సీషెల్స్ అత్యంత ముఖ్యమైన భాగస్వామి. అంతేకాదు సీషెల్స్ భాగస్వామ్యంతో నిర్మించిన జాయింట్ సీషెల్ కింద ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నరేంద్ర మోదీ ప్రారంభించారు. గస్తీ నౌకలను సీషెల్స్ దేశానికి మోదీ అందించారు. ఇక్కడ భారతీయులతో నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతారు.